యూదులు ఎంతటి క్రూరులో వారు ప్రవక్తలను చంపిన విధమెట్టిదో మనం ఎరిగి ఉన్నాము. మరి ఒక పక్క యేసువారు దేవుడు ఒక్కడని అబద్ధ బోధకులతో జాగ్రత్తగా ఉండమని చేస్తున్న ప్రచారము ఉధృతంగా కొనసాగుతుంది. ఇది తెలిసిన ప్రధాన యాజకులు పెద్దలు కూడి యేసుని మాయోపాయము చేత పట్టుకొని చంపవలెనని ఏకమై ఆలోచన చేసిరి. దేవాలయములో యేసు చేస్తున్న బోధకు వ్యతిరేకంగా నాశనము చేయ చూసిరి. కానీ అక్కడి ప్రజల యొక్క ప్రతిఘటనకు భయపడి అవకాశం కోసం ఎదురు చూస్తూ 2 సార్లు రాళ్లతో దాడి చేశారు. యేసువారు తప్పించుకున్నారు. యేసువారు రహస్య స్థావరాల్లో ఉంటూ సందేశ ప్రచారం చేస్తున్నారు. యూదులు ఆయన యొక్క ఆచూకీ కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. అక్కడి ప్రజల్ని హెచ్చరించారు. ఇక యేసు శిష్యులలో ఒకడైన యూదా సహాయంతో యేసువారిని పట్టుకొని అక్కడి రోమన్ న్యాయస్థానానికి దైవ దూషణ చేశారన్న ఆరోపణతో శిలువ శిక్షను వేయించారు.